సైబర్ మోసగాల వలలో పడి లోన్ యాప్ ను వినియోగించడం ద్వారా 8 లక్షలు కోల్పోయానని బాధితురాలు సత్యవతి బోరున విలపించింది. ఇండియా బుల్స్ దని యాప్ లోన్ పేరిట తన వద్ద నుండి పలు దఫాలుగా 8 లక్షలు వసూలు చేశారని చెప్తోంది. తనకు న్యాయం చేయాలంటున్న బాధితురాలితో మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సంబంధించి వారు విసిరినటువంటి వలలో రూపాయి లోన్ తీసుకోకపోయినా లోన్ యాప్ ద్వారా బాధించబడినటువంటి వేలాది మంది ఈరోజైతే పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో సైబర్కి సంబంధించినటువంటి వలలో వారి యొక్క లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో లోన్ యాప్ బాధితుల నుంచి లక్షలాది కోట్లాది రూపాయలు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి సత్యవతి అనేటటువంటి పూర్తిగా ఆ మహిళ వద్ద నుంచి దాదాపు ఎటువంటి లోన్ ఇవ్వకపోయినా 8 లక్షల రూపాయలు సైబర్ కేటుగాలు అయితే కాజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి ఆ 8 లక్షలు ఏదైతే ఉందో 8 లక్షల రూపాయల చెక్ను కూడా విశాఖ పోలీసులు అయితే వారి వద్ద నుంచి రికవరీ చేసి అయితే అందించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీరు 8 లక్షల రూపాయలు ఎలా కోల్పోయారు? మీకు ఎప్పుడెప్పుడు ఫోన్లు చేశారు, ఏమని చేశారు? మనకి కోల్పోవడం అంటే సార్, నాకు లెటర్లు పంపించడం, ఫోటోలు పంపించి తర్వాత నాకు బెదిరించేవారు. మెయిన్ నీకు ఈ డబ్బులు వేస్తే నీకు లోన్ వచ్చేస్తుంది, ట్యాక్సీ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని మొత్తం మీద నాకు మైండ్ కన్విన్స్ చేసి అసలు మాట్లాడిన ఛాన్స్ కూడా నాకు ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఫోన్లు చేస్తే ఇంకా ఇది సరే లోన్ వస్తుంది అంటున్నారు కదా, ఏదో సమస్య ఉంది క్లియర్ చేద్దామని చెప్పేసి నేను ఆధార్ కార్డు పెట్టడం జరిగింది సార్. ఆధార్ కార్డు పెట్టిన దగ్గర నుండి నాకు అనౌన్స్ స్టార్ట్ అయింది సార్. నువ్వు ఈ డబ్బులు కట్టకపోతే నీకు లెటర్లు వచ్చేస్తాయి, బ్యాంక్ వాళ్ళు వస్తారు అంటే నేను లోను తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, బ్యాంక్ వాళ్ళు ఎందుకు వస్తారని చెప్పేసి నేను గట్టిగా అడిగితే, నువ్వు గట్టిగా అడగడం కాదు, మీ మగవాళ్ళ దగ్గర మీ మగవాళ్ళ పరువు తీసేస్తారు, జాబులు ఉంటే జాబులు పోతాయి అని బెదిరించగానే సరే ఇంట్లో తెలియకుండా నేను ఈ పని అయితే చేశాను సార్. డబ్బులు వేసేటప్పుడల్లా ఇగో నీకు మరుసటి రోజు నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తాం అవి ఇవి కలిపి అని చెప్పేసి మళ్ళీ ఇంత పంపాలని లెటర్ పంపించేవారు సార్. అగో లెటర్స్ అవి కూడా అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కదా సార్. నేను ఈ అమౌంట్ ఫోన్ ద్వారాగా పంపించాను, చెక్కుల ద్వారాగా కూడా పంపించాను. తర్వాత 4 లక్షలు ఎప్పుడైతే కట్టమన్నారో నాకు డౌట్ వచ్చి నేను ఆగిపోయి కమిషనర్ గారి దగ్గరికి నేను వెంటనే వస్తే ఆయన వెంటనే ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ ప్లాట్ అమ్మ వద్దమ్మా ఇవన్నీ ఏం చెయ్యొద్దు, నువ్వు లెటర్ రాసి ఇవ్వమ్మా నేను చూసుకుంటానన్న తర్వాత స్కైబర్కి పంపించారు. స్కైబర్కి వెళ్తే స్కైబర్లో కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి పోలీసులు, అలాంటి కమిషనర్లు, అలాంటి సీఓలు ఉండడం మా అదృష్టం. మాకు అమౌంట్ వచ్చేలాగా చేసినందుకు వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం సార్. కానీ ఒకటి సార్, ఇలాంటి మోసపోకుండా ఉండాలి అంటే అందరూ కలిసి కట్టి ఈ మీడియేటర్లు ఏంటి, ప్లస్ వాళ్ళు ఏంటి, పోలీసులు ఏంటి, కమిషనర్లు ఏంటి, సీఓలు ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కలిపి ఇది అనాచకం ఆట కట్టిస్తేనే ప్రజలు బాగుపడతారు సార్. ఎందుకంటే ప్రజలు ఏదో డబ్బు వస్తుందంటే ఆశపడి ఏదో ఒక అప్పు తీర్చుకుందామని అందులో దూరుతారు సార్. అలా మోసపోవడం చాలామంది డీసెంట్గా మొన్న 10-20 రోజుల కిందట ఒక అమ్మాయి చనిపోయిందండి ఇలాగే. కానీ నేను ధైర్యంగా నిలబడ్డానంటే నాకు పోలీసుల సపోర్ట్ ఎక్కువ ఉందండి. నాకు ఇంట్లో సపోర్ట్ లేకపోయినా పోలీసుల సపోర్ట్ వల్ల నేను ఈ రోజు నిలబడ్డాను సార్. మీకు 8 లక్షల రూపాయలు అసలు మీరు ఎందుకు అలాగే చెల్లించాల్సి వచ్చింది? ఏ అవసరం కోసం మీరు శాంక్షన్ అయింది అన్నారండి. 4 లక్షల లోన్ శాంక్షన్ అయిందంటే సర్లే లోన్ శాంక్షన్ అయింది కదా, పోనీ ఒక సమస్య ఉంది క్లియర్ చేసుకుందాం అని చెప్పి సర్లేండి లోన్ ఇవ్వండి అని అంటే ఇన్కమ్ ట్యాక్సీ కట్టాలని చెప్పేసి అన్నారు సార్. ఇన్కమ్ ట్యాక్సీ కట్టాలంటే సరే నాకు తెలియదు, ఇన్కమ్ నిజంగా ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కావాలా, బ్యాంకులో ఒకలాగా ఆన్లైన్ ఒకలాగా ఉంటుందన్న పిచ్చి దానిలో నమ్మి నేను ఈ అమౌంట్ వేయడం జరిగింది సార్. ఎలా అమ్మా అసలు చెక్కులు ఎవరికి ఇచ్చారు? బ్యాంక్ చెక్కులు మీకు ఎట్లా? బ్యాంక్ నేను ఆల్రెడీ నాకు బ్యాంకు అకౌంట్ ఉంది సార్, ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. నాకు అది రూపాయి తీయాలన్నా చెక్ ద్వారాగా మాకు తెలిసిన కుర్రాడు అలా పెట్టేశాడు. అలా చెక్కుల ద్వారాగా అబ్బాయి అప్పుడు చెప్తూనే ఉండేవాడు బ్యాంకులో, ఆంటీ ఇవి రావు వేయకండి ఆంటీ అంటే, లేదమ్మా వేసేస్తానన్నారు. వాళ్ళు నమ్మకంగా చెప్తున్నారు. నేను వాళ్ళని అయితే నమ్మానంటే ఆ అబ్బాయి కూడా చెప్పినా నేను వినకుండా ఆ అబ్బాయి ద్వారాగా నేను వేసేదాన్ని. అబ్బాయి వద్దని చెప్పినా సరే మొండిగా నేను అందరినీ ఎదిరించి చేయడం వల్ల ఆ బాధ ఏంటో ఈ రోజు నేను పడుతున్నానండి. డబ్బులు వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మీకు ఫోన్ చేసి బెదిరించేవారు సార్. నేను ఏమనేవారంటే లెటర్ వస్తుంది, బ్యాంక్ వాళ్ళు వస్తారు, నీ అమౌంట్ కావాలి అంటే నువ్వు ఈ అమౌంట్ వేయాలని నన్ను ట్రాక్ చేశారు సార్. ఎంతకాలం అలా మీకు టార్చర్ చేశారు?
ఫిబ్రవరి వరకు చేశారు సార్. ఫిబ్రవరిలో ఎప్పుడైతే 4 లక్షలు కట్టాలో 3,81,000 కట్టాలని ఎప్పుడైతే పంపించారో అప్పటి నుండి స్టాప్ చేస్తాను సార్. మీరు అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు కేసు టేకప్ చేశారు. ఈ రోజు మీకు అమౌంట్ మొత్తం రిటర్న్ చేశారు. అయితే అమౌంట్ వస్తుందని ఆశతో వాళ్ళైతే 1,50,000 ఇచ్చారు. సార్ అన్నారు నీకు అమౌంట్ అయితే వస్తుంది, ధైర్యంగా ఉండని ధైర్యం చెప్పారు సార్. నాకైతే వస్తుందని నమ్మకం ఉంది సార్. అదేనమ్మా, మీకు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మీకు బ్యాంకులో ఏ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తామని చెప్పారు? ఫ్రాడ్ గాళ్ళు ఇండియన్ బ్యాంక్కే మేము ముందుగా మీకు ఇది పెడతారు కదండి, మెసేజ్ ఏదో పెడతారు కదా. నేను అప్పటికి అడిగాను అమౌంట్ ఇంత అమౌంట్ వస్తుంది కదా ఎలా వస్తుందని నేను అడిగితే, లేదు మేము మెసేజ్ పంపిస్తాము, ఆవిడకి లోన్ శాంక్షన్ అయింది, లోను ఆవిడ కట్టిన డబ్బులు మొత్తం మేము ఇన్ని లక్షలు పంపిస్తాము, మీరు ఆవిడ అమౌంట్ ఆవిడకి ఇవ్వాలని మేము ప్రాసెస్ పంపిస్తాము అనేసి అనేవారు. నేను బ్యాంక్ వచ్చి చెప్తే వాళ్ళు నన్ను చూసి పిచ్చిదాల్లాగా చూసి నవ్వేవారండి. మొత్తానికి చూసుకుంటే ఇలాంటి సైబర్ ఫ్రాడ్లు పాల్పడుతున్నటువంటి వారిని తక్షణమే గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలంటూ విశాఖ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులంతా కూడా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటన మరొకరికి ఉత్పన్నం కాకూడదంటే ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ని తప్పకుండా అరికట్టాలంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాతో చందు, ప్రైమ్9 విశాఖ నుండి.